జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు లైబ్రరీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షులు చెన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతిపిత 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ మాట్లాడుతూ మహాత్ముని ఆశయ బాటలోనే రోటరీ క్లబ్ నడుస్తుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గాంధీ జయంతి రోజే కాదు, ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి రోజు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజకీయ నాయకుడిగా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి అప్పుతో చనిపోయాడంటే ఆయన ఒక్కడే ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ఇంకెంతట్టు, ఎందుకంటే ఈ కాలంలో దేశంలో రిపోర్ట్ రైట్స్ కానీ అలా కాదు. ఎక్కడ ఉంటా కూడా మన చేస్తానని కరెక్ట్గా దీనివల్ల 10 మంది బాగుపడుతున్నారా, దీనివల్ల 10 మంది లబ్ధిపడుతున్నారా. పోర్బందర్ అనే చిన్న గ్రామంలో జన్మించినటువంటి ఒక మహనీయుడు మరి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మన మధ్య సత్యము, శాంతి, అహింస అనేటువంటి సిద్ధాంతాలని మనకి ఇచ్చి వారసత్వ సంపదగా ఇచ్చి వెళ్ళినటువంటి ఆ మహనీయుడిని స్మరించుకోవటం ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం. ఆ మహనీయుని గురించి తెలుసుకోవటం ఈ దేశ పౌరులుగా మన కర్తవ్యం. సో గాంధీజీ బారెట్లాలో ఉన్నతమైన విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో తర్వాత కేసు విషయంలో దక్షిణాఫ్రికా వెళ్ళి దక్షిణాఫ్రికాలో అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జాతి వివక్షత, రేషనల్ డిస్క్రిమినేషన్కి చెలించిపోయి ఈ దేశంలో ఉండకూడదు అని చెప్పి భారతదేశం తిరిగి వచ్చి 1915లో సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించి ఈ దేశంలో ప్రజల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి సందర్భంలో 1919లో జలియన్ వాలాబాగ్ దురంతానికి చెలించిపోయినటువంటి బాపూజీ 1920లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నాయకత్వం వహించి 1947 స్వాతంత్రం వచ్చే వరకు అకుంఠితంగా ఆయన నాయకత్వంలో ఆనాటి ప్రజలందరూ కూడా పోరాడి ఆయన యొక్క సిద్ధాంతాలైన సత్యము, శాంతి, అహింసని ద్వారా స్వాతంత్రం సాధించడం మనందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం.